అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హిమాచల్ ప్రదేశ్లో ఏం జరుగుతుంది? గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతో అట్టుడికిపోతున్నటువంటి హిమాచల్ ప్రదేశ్ తాజాగా ఆ వరదల బీభత్సానికి అనేక సంఖ్యలో అక్కడ మరణాలు సంభవించినట్టుగా తెలుస్తుంది. సుమారుగా 100 మంది మరణించినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా 69 మంది 70 మంది చనిపోయినట్టుగా చెప్తున్నప్పటికీ అక్కడ 100 మందికి పైగానే మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అంతేకాక గత కొద్ది రోజుల నుంచి అక్కడ కొనసాగుతున్నటువంటి వరద ఉధృతికి 5,000 కోట్ల ఆస్తి నష్టం సంభవించిందంటే హిమాచల్ ప్రదేశ్లో ఎంత భీకరమైనటువంటి వరదలు అక్కడ సంభవించాయో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడ ఉప్పొంగినటువంటి వరదలతో హిమాచల్ ప్రదేశ్ పూర్తిగా అతలాకుతలమైంది. భారీ ప్రాణ నష్టం జరిగింది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర కూడా అంతరాయం కలిగింది. భీమ్టాల్లో ఉప్పొంగుతున్నటువంటి జలాశయాలలో మునిగి నేవీకి చెందినటువంటి 2 సిబ్బంది కూడా చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రం మొత్తం కూడా తీవ్రమైనటువంటి వరదలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతుంది. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం 2 వారాలుగా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తుతున్నాయి. కొండ చర్యలు ఎక్కడికక్కడ విరిగిపడుతూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తినటువంటి ఘటనల్లో ఇప్పటికే 69 మంది మృతి చెందగా 37 మంది కనిపించకుండా పోయారు. సో దీంతో 100 మందికి పైగా మరణాలు సంభవించినట్టుగా ఒక అంచనా వ్యక్తమవుతుంది. ఒక మండీ జిల్లాలోనే 17 మంది చనిపోగా 31 మంది అక్కడ గల్లంతైపోయారు. జూన్ 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. వచ్చే మంగళవారం వరకు ఇంకా వర్షాల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలపడంతో అక్కడున్నటువంటి ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఉత్తరాఖండ్లోని భీమ్టాల్లో ఉప్పొంగుతున్నటువంటి జలాశయాలలో నేవీకి చెందినటువంటి 2 మునిగి చనిపోయారు సిబ్బంది. పఠాన్కోట్కు చెందినటువంటి ప్రిన్స్ యాదవ్, బీహార్లోని ముజఫర్పూర్కు చెందినటువంటి సాహిల్ కుమార్గా వీరిని గుర్తించారు. నైనిటాల్ నుంచి సరదాగా గడిపేందుకు వచ్చినటువంటి 8 మంది IIF సిబ్బందిలో వీరున్నారు. సో దీంతో ఆ సిబ్బంది పర్యటన విషాదకరంగా మారింది. వర్షాల కారణంగా రాష్ట్రంలోని 100కు పైగా రహదారులు అక్కడ మూసివేయబడ్డాయి. చాలా ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి కొంతమంది అక్కడ ప్రమాదానికి కూడా గురయ్యారు. చార్ధామ్ యాత్రకు పూర్తిగా అంతరాయం కలిగింది. యమునోత్రికి వెళ్లేటువంటి జాతీయ రహదారి పైన 5 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చర్యలు విరిగిపడి ఈ రహదారులపై ఉన్నటువంటి సిలాయి మలుపు దగ్గర 12 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణికులందరూ కూడా ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేసుకొని రోజుల తరబడి అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో 9 మంది కార్మికులు కూడా కొట్టుకుపోయారు. ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో వీరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కవాడీ యాత్ర ఏర్పాట్లలో భాగంగా గంగానదిలో రెస్క్యూ సిబ్బంది డెమో నిర్వహించారు. ఇలా వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం, ఉద్విగ్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలతో ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని కూడా లోతటి ప్రాంతాలు జలమయమైపై నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా శుక్రవారం భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఇట్లా పూర్తిగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన అనేక రాష్ట్రాలలో వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్ ప్రకటించింది. చాలా ప్రాంతాలలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో అయితే చెప్పుకోనక్కర్లేదు. అక్కడ ప్రజలు ఎప్పుడు వర్షాలు తగ్గుతాయా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నారు. వరదలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయా అనేటువంటి దీన స్థితితో చూస్తున్నారు. గల్లంతైన వారు ఎక్కడున్నారో కనిపెట్టేటువంటి పనిలో నిమగ్నమైపోయారు. పూర్తిగా సిబ్బంది కూడా అదే పనిలో నిమగ్నమైపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలా కాలం క్రితం కూడా మునగనటువంటి ప్రదేశాలు కూడా అక్కడ మునిగాయి. ఒక టెంపుల్ కూడా ఆ వరదల్లో పూర్తిగా మునిగిపోయినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి విజువల్స్లో చాలా స్పష్టంగా. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, తమకు తెలిసినటువంటి వారు గల్లంతైనటువంటి అంటే ఆచూకీ లేనటువంటి వారు ఎక్కడికి వెళ్లారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 69 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించడం, 37 మంది గల్లంతైనట్టుగా చెప్పడం, మిగతా వారు కొంతమంది అడ్రస్ లేకపోవడంతో వీరందరూ కూడా ఆ వరదలో గల్లంతయ్యారా, వరదలో కొట్టుకుపోయారా అనేటువంటి ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో సుమారుగా 100కు పైగా మృతదేహాలు అక్కడ బయటపడేటువంటి అవకాశం, అంటే మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం హిమాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్లో కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు, వరదలతో తీవ్ర పెను విపత్తే సంభవించినట్టుగా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగనటువంటి పెను విపత్తు ఇక్కడ
హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల్లో అంతా చర్చ కొనసాగనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. 100కు పైగా మంది మరణించారంటే వరదల కారణంగా. ఆ స్టేట్ ఎంత అతలాకుతలం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆ అధికారులందరూ పూర్తిగా నిమగ్నం అయిపోయారు. సో వరదలు అక్కడ తగ్గుముఖం పట్టి, వర్షాలు తగ్గుముఖం పట్టి అక్కడ జనజీవనం రెగ్యులర్ స్థితికి రావాలని కూడా మనం కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.